9వ అధ్యాయం 11వ వచనం 10, 11 వచనాలు చదువుదాం. 10, 11 వచనాలు మనం చదువుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి పరిశోధన చేసే నా వలన దీర్ఘాయుష్యము నీవు జీవించు సంవత్సరాలు అధికమవును. కాబట్టి సామెతల గ్రంథకర్త సొలొమోను తన జ్ఞానము చేత పరిశోధించి సమస్తమును ఆయన తన జ్ఞానాన్ని బట్టి శోధిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయుష్, ఆరోగ్యం దేవుని వశమైన సంగతి మరి సామెతల గ్రంథకర్త సొలొమోను గ్రహిస్తూ వచ్చింది. అందుకనే ఇది దేవునికి సంబంధించిన మాట. నా వలన అంటే దేవుని వలన మన ఆయుష్ పెరుగుతుంది లేదా మన ఆయుష్ తగ్గుతుంది. కాబట్టి దేవుడు మాత్రమే ఆయుష్ను పెంచగలడు, దేవుడు మాత్రమే ఆయుష్ను తగ్గించగలడు. చూడండి ఒక మాట, 10వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం 10వ అధ్యాయం 27వ వచనం. 'యెహోవా యందు భయభక్తులు కలిగిన దీర్ఘాయువు కాను, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. మరి ఆశ కూడా భంగమవుతుంది. 28 వచనం ఆఖరి ఇంటి భాష. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వలన ఆయుష్ దీర్ఘాయువులకు కాదు. కాబట్టి నిజమే, వాస్తవికంగా ఆయుష్ పెరుగుట అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఆయుష్ ఎలా పెంచుతాడు అంటే దేవుని భయభక్తులు కలిగి జీవించడం ద్వారా, ఆయన్ని అనుసరించుట ద్వారా, నా వలన అంటే. కాబట్టి కొన్నిసార్లు ఇదే ప్రసంగి చెప్తూ వచ్చినాడు, మరి అధికముగా దుర్మార్గం పనులు చేయకుండా నీ కాలమునకు ముందుగా ఎలా చనిపోయారు. కాబట్టి గౌరవంతో ప్రేమైన స్నేహితుల సహోదరి, మానవుని ఆయుష్ అయినప్పటికీ దానిని దేవుడు దీర్ఘాయువుగా చేయగలుగుతూ ఉంటుంది. బ్రతుకు దినాల్లో అనేక దుఃఖ దినాలు వస్తూ ఉంటాయి, అలాగే అనేక సంతోషకరమైన దినాలు కూడా వస్తాయి. సంతోషకరం ఎప్పుడు వస్తుందో, మరి అలాగే దుఃఖ దినాలు ఎప్పుడు వస్తున్నాయో మనం ఎరగకనే మన ముందు అవి వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి చూడండి, 8వ వచనం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో మాట ఆయన అంటాడు. దయచేసి చూడండి, 11వ అధ్యాయం 8వ వచనం. 11వ అధ్యాయం 8వ వచనం. చాలా సంవత్సరములు బ్రతికిని చీకటి గిలగ దినములు అనేకములు వచ్చిన నెరిగి ఉండవలేను. కాబట్టి మనం ఒక 50, 60, 100 సంవత్సరాలు బ్రతికితే ఆ 100 సంవత్సరాల్లో మనకు తెలిసేది ఏంటంటే చీకటి అంటే కష్టదినాలు, ఎన్నో పరిస్థితులు, అవాంతరాలు మన జీవితంలో దినదినము జరుగుతాం వస్తూ. అదే మనం కోరుకోవాల్సింది ఏంటి అని ప్రసంగం ఏం చెప్తా ఉందంటే, అవి ఎరిగిన వారమై జీవితంలో ఒక్కొక్కటి అనుమతించబడుతుంది. ఏ దినములో ఏమి సంభవించుతుందో జరుగుతుందో మనకు తెలియదు. మనం బ్రతికే దినాల్లో సంతోషం కావాలి. సంతోషము కావాలా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి అది కోరాల కూడా. ఎందుకంటే ఆ సంతోషాన్ని మనం ఆహ్వానించకపోతే అది మన ఎందుకు రాబోనది అంతా కూడా వ్యర్థమే. కాబట్టి ఈ వ్యర్థమైనటువంటి ఆయుష్కాల దినములలో మనం హృదయానందాన్ని పొందుకోవాలి. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మరియు 5వ అధ్యాయం 19
20 వచ్చిన మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి తన భాగము అందించుటకు అన్నపానములు పుచ్చుకుంటకు ప్రసాదం సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకోవలను. చూడండి, ఇప్పుడు ఈ బర్త్డేలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 22 సంవత్సరాలు దేవుడు కాపాడుతూ వచ్చినాడు. 23వ సంవత్సరం ఏంటంటే ఆశీర్వాదకరం. ఎవరి వల్ల కలిగింది? దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకొనవలెను. ఆ ఆశీర్వాదం ద్వారానే ఒక స్టెప్ మనకు దాటుతా ఉన్నాం. ఒక స్టెప్ ఏం చేస్తా ఉన్నాం? దాటుతా ఉన్నాం. అంటే ఏం చేసినాడు? దేవుడి ఆయుష్ పొడిగించి, దీర్ఘాయులో ఒక ఆయుష్ అనేది దేవుడు ఇచ్చిన ఆయుష్లో ఒక దినాన్ని ఏం చేసినాడు? పొడిగించినాడు. చూడండి, ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక చాలామంది కాలగర్భంలో కలిసిపోతా ఉంటారు. కానీ ఈ దినం మనం బ్రతికున్నామంటే దేవుని కృప, దైవ ఆశీర్వాదం, దేవుడిచ్చిన హృదయ ఆనందం. ఒకటి ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి కృప. మూడోది హృదయ ఆనందం. వేరే వచ్చింది చూడండి, అట్టి వారికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆ కృప ఇచ్చాడు, దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, దేవుడు హృదయంలో ఆనందం ఇచ్చాడు. ఎంతమంది బర్త్డే జరుపుకోలేక వెళ్ళిపోయారు. ఎంతోమంది బర్త్డే వచ్చిన టైంలో కూడా అదనేది అవకాశం లేకుండా వెళ్ళిపోతూ వస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆశీర్వదించాడు. ఫస్ట్ ముందుకు వచ్చాడు, తన కుమార్తెను జ్ఞాపకం చేసుకుని ఎరేమూరులో తీసుకొచ్చాడంటే దేవుడు ఆశీర్వాదం. ఎరేమూరులో తీసుకొచ్చాడంటే దేవుడు ఇచ్చిన కృప. అదైన అధ్యాయం చూడండి, కృప అనడానికి కారణం ఏంటంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. ఆయన అంటాడు, పౌలు అపోస్తలుడు ఈ మాట అంటాడు. ఏమంటారంటే, నేను ఈ దినం ఏమైనాను అది దేవుని కృప వలనై ఉన్నాను. 10 వచ్చింది. ఆయనను 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10 వచ్చింది. ఆయనను నేనేమై ఉన్నాను, ఇది దేవుని కృప. ఈ బర్త్డేలో ఏముండాలి? దేవుని యొక్క కృప. కాబట్టి కృప దేనికైతే మనం ప్రయోజనం కాలేకపోతూ వచ్చింది. శత్రువు మనం ముడతా ఉంటాడు, వస్తూ ఉంటాడు, దగ్గరికి వస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు టచ్ చేయకుండా దేవుడు కృప ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, హృదయం యొక్క ఆనందాన్ని ఇచ్చాడు, హృదయంలో ఆనందం ఇచ్చాడు. కాబట్టి ఆ తర్వాత 4వది ఏంటంటే, నా యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగడం ద్వారా ఆయుష్ పెరగడానికి కారణమవుతూ వచ్చింది. ఆ తర్వాత ఆయన వలన మనకి ఏం కలుగుతూ వచ్చింది? దైవ ఆశీర్వాదం. ఏమంటాం? నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. కాబట్టి ఇటు ఆశీర్వాదాన్ని మనం పొందుకున్న వాళ్ళని దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని హెచ్చించాలి, దేవుని మహిమపరచాలి. కాబట్టి ఏది కూడా ఈ లోకంలో అశాశ్వతమైనది అయినప్పటికీ క్రమక్రమంగా దయచేసి చూడండి, ఇంకో మాట చూద్దాం. జీవితంలో శ్రేష్టమైనది 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఏది మనకు శ్రేష్టమైనది అనేది అంటే మన బ్రతుకు మనం సుఖముగా వెళ్ళబుచ్చుట అంతకంటే శ్రేష్టమైనది ఏది కూడా లేదు. 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. కావున సంతోషముగా ఉండే కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటేని 13వ మరియు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడు ఇచ్చు బహుమానమే. ఇచ్చినాడు, కృప ఇచ్చినాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు, హృదయానందం ఇచ్చినాడు. ఒక సంవత్సరాన్ని పొడిగించినాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడుతూ రావాలా. తర్వాత దేవుడి యొక్క బహుమానముగా ఇచ్చాడు. ఎందుకు దేవుడిచ్చిన బహుమానం సొలొమోను అంతగా తెలుసుకొని అంటూ ఉన్నాడంటే 2వ అధ్యాయం 25 వచ్చింది.
2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? మనం వండుతాం కానీ తింటామో తినలేమో మనకు తెలియదు. అది ప్రాముఖ్యమైనది. కాబట్టి పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. యువరాస్ మైండ్ ప్రభా, నువ్వు నాకేమిచ్చినావు? నీ కృపనిచ్చినావు. 2వది ఏమిచ్చినావు? నీ ఆశీర్వాదం ఇచ్చినావు. 3వది ఏమిచ్చినావు? హృదయానందం ఇచ్చినావు. తర్వాత నా జీవితంలో మరొక సంవత్సరాన్ని నీ యందు భయభక్తులైన ద్వారా ఇచ్చావు. 5వది ఏమిచ్చినావు? బహుమానం. ఏమిచ్చినాడు? ఇది దేవుడిచ్చిన బహుమానం. చూడండి ఎంత గొప్ప. ఒక ప్రసంగి గ్రంథంలో ఇన్ని రాసు వచ్చినాడు. కాబట్టి మరి ఒక సంవత్సరం వెళ్ళి మరొక సంవత్సరంలోకి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ 5 విషయాలు దేవుడు నీ జీవితంలో ఇచ్చిందని బట్టి మనం దేవుని స్తుతించాలా. ఏమని స్తుతించాలా? కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. 16వ అధ్యాయం 11వ వచనం. ఆఖరి 2 లైన్లు నీ సన్నిధిని. 16వ అధ్యాయం 11వ వచనం. ఆఖరి 2 లైన్లు సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. ఇప్పుడేమనాలి? 5 దేవుడు నీకు ఇచ్చాడు. ఈ 5 ఈ ఇయర్ అంతా కొనసాగాలంటే ఏం చేయాలా? ప్రభా, నీ సన్నిధిలో ఉండే ఏమి వల్ల సంపూర్ణ సంతోషం నాకు కావాలి. ఈ సంవత్సరం అంతా నాకు దయచేయి. తర్వాత ఏం కావాలి? నీ కుడి చేతిలో నిత్యం ఉండే ఏంటి అంటే సుఖములు దయచేయి. అందుకే 34వ కీర్తన 1-2 వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? దేవుని స్తుతించాలి. అందుకే మనము దేవుని స్తుతించాలి. నేను ఎల్లప్పుడు యెహోవాను సంతించదు నిత్యం ఆయన కీర్తన. కాబట్టి ఇది దేవుడిచ్చిన బహుమానం. లాస్ట్ మాట ఏంటి? దేవుడిచ్చిన బహుమానం. కాబట్టి ఈ బహుమానంలో ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం ఆంతం ఆయన సన్నిధిలో సంతోషం, ఆయన కుడి చేతిలో ఉన్న సుఖము నిత్యం నిన్ను వెంబడించినట్టుగా, అలాగే కుటుంబాన్ని మనం వెంబడించినట్టుగా మనం దేవుని చేయాలా, ధ్యానం అలాగే చూడండి.